మంది మరణించినట్లు నేపాల్ అధికారులు ధృవీకరించారు. మెరుపు వరదల ధాటికి నదీ తీర ప్రాంతాల్లో ఉన్న అనేక భవనాలు, వాహనాలు కొట్టుకుపోయాయి. బురదలో అనేక మంది కూరుకుపోయినట్లు అంచనా వేస్తున్నారు. ఈ వరద ఉధృతికి కనీసం 4 శాశ్వత వంతెనలతో పాటు పలు తాత్కాలిక వంతెనలు ధ్వంసమైనట్లు అధికారులు వెల్లడించారు. వరద ఉధృతికి 42 కిలోమీటర్ల మేర రహదారి కొట్టుకుపోవడంతో పాటు 13 జల విద్యుత్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పరిస్థితిని సమీక్షించిన నేపాల్ ప్రధాని బాలేంద్ర షా అత్యవసర సహాయక చర్యలకు ఆదేశించారు. నేపాల్ సైన్యం హెలికాప్టర్లు, డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్ తో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టి సుమారు 93 మందిని రక్షించింది. వీరిలో 30 మందిని కాఠ్మాండులోని త్రిభువన్ యూనివర్సిటీ టీచింగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఓటేకోసి, త్రిశూలి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు